హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేది నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటిది మరి? ఇంటరాగేటివ్స్ అంటే ఏంటిది? మనకు క్వశ్చన్ మార్క్స్ అనేవి మనకు ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో రావాలి. సో ఏవైతే మనకు ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్స్ వస్తే వాటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంటెన్స్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి మనము సెంటెన్స్లో ప్రొనౌన్స్ యూజ్ చేసినప్పుడు వెన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ప్రొనౌన్స్ ఇన్ ద సెంటెన్స్, వాటిని మనం ఏమంటాం అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో వెన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ప్రొనౌన్స్ ఇన్ ద సెంటెన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఓకేనా? సో ఇక్కడ డెఫినేషన్ రాస్తా. వెన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ when WH words are used as pronouns in the sentence, when WH words are used as pronouns in the sentence, they are called as interrogative pronouns. ఓకే. సో ఇప్పుడు మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనం సెంటెన్స్లో ప్రొనౌన్స్ తీసుకున్నప్పుడు వాటిని మనం ఏమంటామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి ఏంటి మరి చూద్దాం. సో ఇప్పుడు మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూ కానీ, whom, which, what, when, where. ఓకే. సో ఇవన్నీ కూడా మనకేంటి ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్. ఓకేనా? సో ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ మనం ఇప్పుడు ఎప్పుడైతే సెంటెన్స్లో ప్రొనౌన్స్ యూజ్ చేస్తామో వాటిని మనం ఏమంటుంటామంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటాము. ఓకే. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని సెంటెన్స్ అనేది తీసుకున్నాం. అవి ఏంటంటే ఇప్పుడు మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హూ అనేది ఇక్కడ హూ అనేది ఓన్లీ సబ్జెక్టివ్ కేసులో మాత్రమే ఉపయోగిస్తాం. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ ద subjective case. Who is used in the subjective case, whereas whom is used in the objective case. సో ఇక్కడ మనకి whom అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే whom is used in the objective case. అర్థమైందా? సో మనకి ఏంటంటే who అనేదేమో సబ్జెక్ట్ కేసులో ఉపయోగిస్తాం, whom అనేదేమో ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో సెంటెన్స్ కూడా తీసుకుందాం. ఓకే. Who is going to Hyderabad? ఓకే. Who is going to Hyderabad? నెక్స్ట్ మనం ఇక్కడ హూ అనేది ఇక్కడ మనకి సబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తున్నాం. ఆబ్జెక్టివ్ కేసు ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆబ్జెక్టివ్ కేసు అంటే whom did you call? ఓకే. whom did you call? సో ఇక్కడ మనకి హూ అనేది సబ్జెక్టివ్ కేసులో ఆన్సర్ ఇస్తే ఇక్కడ మనకి whom అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. అర్థమవుతుందా? సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హూ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తుంది ఇక్కడ, రైట్, అండ్ ఇక్కడ హూమ్ అనేది మనం ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఇట్లా కూడా అంటే కరెక్టే కదా అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హూ ఆఫ్ ద వర్కర్స్ కేమ్ హియర్. సో ఇప్పుడు మనకి హూ ఆఫ్ ద వర్కర్స్ అంటే ఇక్కడ మనం హూ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఆఫ్ ద వర్కర్స్ అనేది మనం ఉపయోగిస్తే
హూ ఆఫ్ ద వర్కర్స్ కేమ్ హియర్ అనే మనం ఉపయోగిస్తే ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి హూ అనేది ప్రాపర్ యూసేజ్లో లేదు. మనం ఏం ఉపయోగించాలి, ఇక్కడ మనకి హూకు బదులుగా ఏం ఉపయోగిస్తాం అంటే విచ్ ఆఫ్ ద వర్కర్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి విచ్ అనేది కరెక్ట్. హూ ఆఫ్ ద వర్కర్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఎందుకంటే హూ అనేది మనం సబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాం. హూమ్ అనేది సారీ రైట్, హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో మనం ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, హూ ఆఫ్ ద వర్కర్స్ కేమ్ హియర్ అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ హూ ఆఫ్ ద వర్కర్స్ అనేది రాంగ్ అది. సో ఇప్పుడు మనకేంటి కరెక్ట్ అంటే విచ్ ఆఫ్ ద వర్కర్స్ కేమ్ హియర్. సో ఇది మన కరెక్ట్ సెంటెన్స్ అయితే. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, సో వెన్ WH words are used as pronouns in the sentence. When WH words are used as pronouns in the sentence, they are called as interrogative pronouns. ఓకే, సో ఇందులో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినాం. అవి ఏంటంటే హూ కానీ, హూమ్, విచ్, వాట్, వెన్, వేర్, ఇట్లా అన్నీ కూడా మనకి WH words. సో ఇందులో మనకి హూ అనేదేమో సబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాం, హూమ్ అనేది ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాం. ఓకే, సో అవి మనం ఎగ్జాంపుల్స్ చూసినాం. హూ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. సో దట్ మీన్స్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో హూ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ టామ్ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ అనే ఆన్సర్ వస్తుంది. రైట్. సో నెక్స్ట్ హూమ్ డిడ్ యూ కాల్, ఎవరిని పిలిచాము. సో ఇక్కడ మనకి హూమ్ డిడ్ యూ కాల్ అని ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐ కాల్డ్ మై నైబర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ నైబర్స్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ వస్తుంది. సో నైబర్స్ అన్న, ఫ్రెండ్స్ అన్న ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ కేసులో వస్తుంది. సో ఇట్లా మనకి ఏంటంటే హూ అనేది హూమ్కి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఓకే ఫ్రెండ్స్, సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.